నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని 'ఓల్డ్ ఈజ్ గోల్డ్' వెండితెర ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఒక ప్రయోగాత్మక సినిమా గురించి మీతో ముచ్చటించడానికొచ్చాను. అది దిగ్గజ దర్శకులు దాసరి నారాయణరావు మొట్టమొదటి రోజుల్లో అంటే 70స్‌లో తీసిన ఒకానొక ప్రయోజనాత్మక సినిమా. అదే 'స్వర్గం నరకం'. 1975 నవంబర్ 22వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా స్లోగా ప్రారంభమై అఖండ విజయాన్ని సాధించింది. అప్పటికే దాసనారాయణరావు గారు 'తాత మనవడు' అనే సినిమా తీసి చాలా మంచి పేరు సంపాదించారు. ఆ తర్వాత కాలంలో 'సంసారం సాగరం' అని మరో సినిమా. ఆ టైటిల్స్ చాలా గమ్మత్తుగా ఉంటాయి. అంటే రెండు పదాల కలయికలాగా. చూడు, తాత మనవడు కాంబినేషన్ చూడండి. అలాగే 'సాగరం సంగమం' అంటే సంసారం సాగరం. ఇప్పుడు 'స్వర్గం నరకం'. మనం స్వర్గ నరకాలంటే అదేదో వేరే లోకాలు అనుకుంటాం కదా. అలా కాకుండా మంచిగా ఉన్న ఒక ఫ్యామిలీలో స్వర్గం ఎలా ఉంటుందో, అలాగే కష్టాలు పడుతున్న ఫ్యామిలీలో నరకం ఎలా చవిచూస్తారో, ఈ అంశాన్ని కథాంశంగా తీసుకొని ఆయనే కథ, మాటలు, దర్శకత్వం వహించారు. స్క్రీన్ ప్లే కూడా ఆయనే రాసుకున్నారు. సో ఈ సినిమా లక్ష్మీ నరసింహ ఫిలిమ్స్ అని ఒక ఫిల్మ్. అది ఎంకే మావుళ్ళయ్య, పిఎస్ భాస్కర్ రావు అని నిర్మాతలు ఈ సినిమాకి. ఇందాక చెప్పినట్టు కథ, మాటలు, అన్ని మాటలు, స్క్రీన్ ప్లే అంతా దాసరి గారే చూసుకున్నారు. ఆ కొత్త హవా, ఆ ట్రెండ్ని ఆయన కొత్తగా ప్రారంభించారు. కథ రాసుకుంటారు, స్క్రీన్ ప్లే రాస్తారు, మాటలు కూడా ఆయనే రాస్తారు, దర్శకత్వం కూడా ఆయన వహిస్తారు అనేది మనం ఒక దశలో దాసనారాయణరావు పేరు రాగానే పెద్ద అక్షరాలతో మొత్తం కథ, మాటలు అనే ఒక దాన్ని అప్పటి నుంచే మనం చూడటం మొదలుపెట్టాం. ఇక పాటలు ఆచార్య ఆత్రేయ గారు శ్రీనారాయణ గారితో రాయించారు. సంగీతం సత్యం గారితో చేయించారు. నేపథ్య గానం అప్పట్లో బాలు గారు అద్భుతంగా పాడుతున్నారు. బాలు గారు పాడారు, జానకమ్మ, అలాగే మాధవ్ పెద్ది సత్యం గారితో ఒక పాట పాడించారు. ఇక ప్రధాన తారాగణం విషయాలు వచ్చేసరికి చాలామంది కొత్త నటీనటులను ఈ సినిమా ద్వారా ఆయన పరిచయం చేశారు. అది మురళీమోహన్ గారు, మోహన్ బాబు గారు, ఈశ్వరరావు గారు, అన్నపూర్ణమ్మ. అన్నపూర్ణమ్మ అంటే ఎవరో ఆ తర్వాత చెప్తాను. ఫటాఫట్ జయలక్ష్మి, ఈశ్వరరావు, జీవ ఒక ప్రత్యేక పాత్రలో దాసనారాయణరావు గారు కూడా నటించారు. అది ఎంత ఉదాత్తమైన పాత్ర ఆ తర్వాత టైంలో మనం మాట్లాడుకున్నాం. ఈ సినిమా తీస్తున్నప్పుడు, తీసే ముందు, తీసిన తర్వాత జరిగిన కొన్ని విశేషాల గురించి మనం ఇప్పుడు ముచ్చడించుకుందాం. దాసనారాయణరావు గారు తొలుత అసలు యాక్టర్ అవుదామని పాలకొల్లు నుంచి బయలుదేరి చెన్నై వెళ్ళారు, మద్రాసు వెళ్ళారు. సో ఆయనకి యాక్టర్గా మంచి అవకాశాలు దొరకట్లేదు. పోనీ రైటర్గా మారితే అనుకున్నారు. సో రాయటం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆయన నాటకాలకు మంచి అనుభవం ఉంది కనుక. ఇక అలా కాకుండా నేనే మాటలు రాసుకుని నేనే చేసి మనమే ఒక ప్రయోగంలాగా చేస్తే ఎలా ఉందని అప్పుడు డైరెక్టర్ చేయాలని ఒక ఆలోచన వచ్చింది. రావడంతోనే ఆయన చేసిన పెద్ద ప్రయోగం తెలుసురా. అప్పటిదాకా రాజబాబు అనగానే పెద్ద కామెడీ యాక్టర్. అల్లు రామలింగయ్య గారు, రమణారెడ్డి గారు, రాయలింగి గారు, వాళ్ళతో పాటు రాజబాబు గారు అద్భుతమైన కామెడీ చేస్తున్నారు. 100 సినిమాల్లో నటించారు ఆయన. ఆయన్ని హీరోగా పెట్టి సినిమా తీయటం అంటే అసలు అందరూ ఆశ్చర్యంగా చూశారు ఆయన వైపు. ఆయన కాంబినేషన్ ఎవరు? తాతగారుగా ఎస్వి రంగారావు, మహానటులు ఎస్వి రంగారావు గారు. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఆ సినిమా తీసి అఖండ విజయాన్ని సాధించారు. ఏదో ఒక కొత్త ట్రెండ్ని సృష్టించే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత సంసారం అంటే అన్ని ఫ్యామిలీ స్టోరీసే. సంసారంలో సమస్యలు కానీ ఉంటే అది సముద్రం కంటే ఎక్కువగా ఉంటుందని సంసారం సాగరం అనే సినిమా తీశారు. సో ఆ విధంగా అంతా కొత్త వాళ్ళతో నిర్మించి అఖండ విజయాన్ని సాధించారు. అలా కొత్త వాళ్ళు అనగానే ఈ మోహన్ బాబు, మురళీమోహన్, ఈశ్వరరావు, లేకపోతే జీవ అని ఒక అతను మంచి విలన్ గుంటూరు నుంచి తీసుకొచ్చారు. ఆయన్ని కూడా దీంట్లో పెట్టారు. రంగస్థల నటుల్ని ఎక్కువ మంది, అన్నపూర్ణమ్మ, అలాగే సీతాలత, ఇలాంటి వాళ్ళందరినీ దాంట్లో పెట్టారు. ఎందుకంటే ఆయనకి నాటకాల మీద అనుభవం ఉంది కనుక వాళ్ళు స్టేజ్ మీద పండించే పాత్రల ప్రభావం ఆయన మీద ఎక్కువగా ఉంది. అందువల్ల వాళ్ళైతే బాగుంటుంది అని చెప్పి అనుకున్నారు. కానీ ఈ విషయం తెలుసుకుని చాలామంది సినీ పండితులు ఇదేంటి అందరిని కొత్త వాళ్ళని పరిచయం చేస్తున్నాం అంటే స్టార్డమ్ లేకుండా సినిమాలు ఎక్కడ ఆడతాయండి అని చెప్పి ఆయన కొంచెం ఎగతాళి చేసినట్టుగానే మాట్లాడారంట. ఆయన దాన్ని చాలా పౌరుషంగా తీసుకుని కొత్త వాళ్ళతో తీస్తే అంటే ఇప్పుడు సీనియర్లు అయిన వాళ్ళందరూ ఒకప్పుడు కొత్త వాళ్ళు కాదా అనే ఒక ఆర్గ్యుమెంట్ని తీసుకొచ్చి వాళ్ళందరిని పెట్టి చాలా తక్కువ బడ్జెట్, బ్లాక్ అండ్ వైట్ సినిమా కదా,
అది స్వర్గం నరకం. ఆ సినిమాలో కొత్త వాళ్ళే గనుక రెమ్యునరేషన్ కూడా అంత అంత ఇబ్బంది ఉండకపోవచ్చు. అందువల్ల కొత్త వాళ్ళని పెట్టి ఆ సినిమా అతి తక్కువ బడ్జెట్‌తో తీస్తే అద్భుతమైన విజయం సాధించి మావోళ్ళకు కనకవర్షం కురిపించిందంటారు. మోహన్ బాబు అలాగే మురళీమోహన్ కెరీర్‌లో, ఫిల్మ్ కెరీర్‌లో ఇదొక పెద్ద టర్నింగ్ పాయింట్ లాగా చెప్పుకోవాలి. ఆ తర్వాత కాలంలో మోహన్ బాబు హీరోగా, విలన్‌గా, మళ్ళీ హీరోగా, మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రకరకాల పాత్రలు వేస్తూ వచ్చారు. శోభన్ బాబు గారు మురళీమోహన్ గారు ఒక దశలో ఎంతగా వెళ్ళారంటే శోభన్ బాబు గారు లేకపోతే ఆ పాత్ర మురళీమోహన్ గారికి ఇవ్వచ్చని. ఒకప్పుడు అక్కినేని నాగేశ్వరరావు కనుక లేకపోతే ఆ పాత్ర శోభన్ బాబుకి ఇవ్వచ్చని ఎలా అనుకునేవారో, శోభన్ బాబు కనుక లేకపోతే మురళీమోహన్ గారికి ఆ పాత్రలు ఇవ్వచ్చు అనుకునేవాళ్ళు. ఎందుకంటే ఆయనకి ఈయనకి డ్యాన్సుల్లో కానీ, లేకపోతే డైలాగ్ డెలివరీలో కానీ, నటనల్లో కానీ దగ్గరగా కొంచెం పోలికలు ఉన్నట్టు, అలా హెయిర్ స్టైల్ ముఖ్యంగా ఇదంతా ఉండడంతో మురళీమోహన్. సో ఈ సినిమానే వాళ్ళకి ఒక నాందిలాగా ఉన్న అప్పటిదాకా రంగస్థల కళాకారిణిగా ఉన్న అన్నపూర్ణమ్మ, ఇప్పుడు మనం అనుకున్న అన్నపూర్ణమ్మ ఉన్నారు కదా, ఆవిడని హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేశారు. ఆవిడ ఆవిడ అసలు పేరు అన్నపూర్ణమ్మ కాదు, ఉమా. సాకే ఉమా అని ఆవిడ నాటకాల్లో అద్భుతమైన పాత్రలు వేశారు. రంగస్థల డైరెక్టరు, రైటరు, వ్యాఖ్యాత మన కేఎస్‌టి సాయి గారు ఉన్నారు కదా, వాళ్ళ తాలూకు బృందంలో ఈవిడ చాలా నాటకాల్లో వేశారు. అదే ట్రూప్లో పనిచేస్తున్న సీతాలత గారిని కూడా దీంట్లో అత్తగారి పాత్రలో ఆయన వేయించి మొత్తానికి రంగస్థల కళాకారులు పరిచయం చేసి, ఎందుకంటే వాళ్ళ మాడ్యులేషన్ కానీ వాళ్ళకి డబ్బింగ్ చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకు డబ్బింగ్ వాళ్ళే చెప్పుకుంటారు. చక్కని వాక్చాతుర్యం ఉంటుంది, భాషా ప్రతిమ ఉంటుంది. అందువల్ల అలాంటి వాళ్ళైతే ఈజీగా సినిమా తీయొచ్చని ఆయన ఒక గట్టి నమ్మకంతో వాళ్ళని నమ్ముకొని తీశారు. సో సినిమా అనగానే మెలో డ్రామా ఉంటేనే సినిమా ఆడుతుంది అనేదాన్ని కాస్త పక్కన పెట్టి నటీనటులు పెర్ఫార్మెన్స్ బాగుంటాయి, ప్రదర్శన అంటే వాళ్ళు చేసే నటన బాగుంటే సినిమా ఆడుతుంది అని నిరూపించిన చిత్రమే ఈ స్వర్గం నరకం. ఇదో ప్రయోగంలాగా దాసనారాయణరావు నిర్మిస్తే ఇతర భాషల వాళ్ళు సైతం దీన్ని బాగా అట్రాక్ట్ అయ్యారు. తమిళ్లో తీశారు దీన్ని, స్వర్గం నరకం అనే దానిలో 77లో తీశారు. అలాగే స్వర్గ నరక అనే పేరుతో హిందీలో విజయ సంస్థ వాళ్ళు, చక్రపాణి నాగిరెడ్డి గారు వాళ్ళు తీశారు. ఆశ్చర్యం ఏంటంటే ఆ సినిమా కూడా హిందీ వెర్షన్ కూడా దాసనారాయణరావు గారే డైరెక్ట్ చేసి అక్కడ కూడా అఖండ విజయం సాధించారు. ఎందుకంటే థాట్ ఇన్నోవేటివ్గా ఉంది. ఇది మధ్యతరగతి కుటుంబాలు వచ్చే చిన్న గొడవలు, లేకపోతే కొడుకులు పెంపకం వల్ల వాళ్ళలో వచ్చే మార్పులు, ఇలా రకరకాల అంశాలని, అంటే నేటివిటీకి దగ్గరగా ఉన్న చూడగానే ఇది మన ఇంట్లో జరుగుతున్న సంఘటనే అనుకునేలాగా ప్రతి ప్రేక్షకుడు ఫీల్ అయ్యేలాగా తన కథనం రాయటం, ఆ కథనాన్ని రాసుకోవటం, దాన్ని సినిమాగా తీయటం అనేది చాలా మానవ సంబంధాలు, ముఖ్యంగా భార్య భర్తల మధ్య ఎలాంటి సంబంధాలు ఉండాలి అనే దాన్ని ఒక కీలకమైన అంశంగా తీసుకొని చేశారు. కీలకమైన గుర్తొచ్చింది నాకు, దాసనారాయణరావు గారు ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర వేశారు, ఆచార్య. ఆచార్య అంటే ఇప్పుడు మనం పౌరాణికంలో అయితే మనం ఏమంటాం, నారదుడు ఉంటారు కదా, ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ, అంటే ఆయన మోసేవాళ్ళు అని కాదు. అక్కడ ఏదో ఒక లోక కళ్యాణం కోసం ఆయన ఆ విధంగా చేసేవాళ్ళు, ఒక మంచి పని చేయటం కోసం ఒక దేవుడిని రెచ్చగొట్టేవాళ్ళు అని అనుకునేవాళ్ళు కదా నారదుడి గురించి. ఇక్కడ కూడా ఒక పెద్ద మనిషి అనిపించుకున్న ఆయన కుటుంబాల మధ్య వచ్చే కలహాలను తగ్గించడానికి ఏ విధమైన పాత్ర పోషించాలి దాని మీద ఆచార్య అనే ఒక పాత్ర. దాని గెటప్ కూడా చాలా టిపికల్గా ఫక్తు నాటకంలో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఒక లాల్చి, పైజమా, భుజాన ఒక సంచి, పళ్ళు కొంచెం ఎత్తుగా ఉండే ఒక రకమైన విభిన్నమైన మాడ్యులేషన్తో చాలా చకచక మాట్లాడేస్తారు ఆయన. సో ఆ విధమైన దాంతో ఆయన రాణించారు ఆ సినిమాలో. ఇంకా అప్పటి నుంచి తెర మీద కనపడటం అనేది ఆయనతో మొదలైంది. సో ఫ్యామిలీ సినిమాలకు కుటుంబ వ్యవస్థ సినిమాలు అంతకుముందు చాలా వచ్చినాయి, కానీ ఇది ఒక ఇన్నోవేటివ్గా అనిపించింది. దీన్నే ఒక ట్రెండ్ సెట్టర్గా అప్పట్లో అనుకున్నారు. కొత్త ఆయన వచ్చాడు, లేకపోతే ఇలాగా కొత్త ప్రయోగాలు చేస్తున్నాడు అని చెప్పి అందరూ అతని వైపు ఒకసారి చూసేలాగా అనిపించింది అన్నమాట. అప్పటిదాకా రొటీన్ సినిమాలు, హీరోయిన్, పేద హీరోయిన్ అయితే పెద్ద ధనవంతుడైన హీరో ఉంటాడు, వాళ్ళు రేపంలో పెడతారు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. నువ్వు కనుక అమ్మాయిని పెళ్లి చేసుకుని నాకు ఆ అమ్మాయి కావాలని అడిగితే నేను పెళ్లి చేసుకుని బయటికి వెళ్ళిపోతే ఈ ఆస్తి చిల్లుగా కూడా ఇవ్వను. ఇలా బయటికి వెళ్ళిపోవటం, రిక్షా దొక్కటం, మళ్ళీ మంచుడే అవుతూ అమ్మనాలతో ఓ శభాషణ, ఇదంతా రొటీన్ కథల్లాగా వస్తాయి. మధ్యలో ఒక 3 డ్యూయెట్లు, వాళ్ళు పేద కుటుంబాలు అయినా సరే డ్రీమ్లోకి వెళ్ళిపోయి పెద్ద కాస్ట్లీ ఊటీ కిరాకిడాల్లో వాళ్ళు డ్యాన్సులు చేస్తారు. అలాగే ఫైట్లు, అదంతా ఒక రకమైన దాని ఫార్ములా అంటారు.
ఆ ఫార్ములా నుంచి కాస్త బయటకు వచ్చేసి పాటలకి ఏమాత్రం సంబంధం లేకుండా, అంటే ప్రాధాన్యత లేకుండా, లేకపోతే ఐటెం సాంగ్స్ లోపల జొప్పించకుండా ఇలాంటివన్నీ తీసేసి మన మధ్య తిరుగుతున్న మనుషుల మనస్తత్వాలను సెల్యులాయిడ్ మీద, వెండితెర మీద చూపిస్తే ఎలా ఉంటుందనే ఒక ప్రయోగం చేస్తే చాలామంది అనుకున్నారండి, వీడెవడో మన వెండితెరకు మంచి డైరెక్టర్ వచ్చాడు సౌత్ ఇండియాలోనే, వీడు రానున్న కాలంలో అద్భుతమైన పేరు సంపాదిస్తాడు అని చెప్పి అనుకున్నారండి. ఎందుకంటే మొట్టమొదటి 2 సినిమాలు కూడా అద్భుతమైన సినిమాలు, తాతామనుగుడు, సంసారం సాగరం, తర్వాత ఈ సినిమా. ఆ చివరి సినిమాల దాకా శివరామ అదంతా తర్వాత మాట్లాడుకుంటామను. సో అలాంటి డైరెక్టర్ని ముందుగానే పసిగట్టేశారు ఫిల్మ్ క్రిటిక్స్. చాలా గొప్ప గొప్ప రివ్యూలు రాశారు, ఎవడో కొత్తడు వచ్చాడు చాలా బాగా చేస్తున్నాడు అని చెప్పి. ఆ చలనచిత్ర పరిశ్రమలకు డైరెక్టర్ల కొరత ఉంది అనుకుంటున్న దశలో తమిళ్ డైరెక్టర్ బాలచంద్ర లాంటి వాళ్ళు మన వైపు వచ్చి సినిమాలు తీసి రాణిస్తున్న రోజుల్లో మనకైనా అంటే పెద్ద తరం వాళ్ళు వదిలేస్తే, ఆదిత్య సుబ్బారావు గారు అలాంటి వాళ్ళని పక్కన పెట్టేస్తే, మధుసూదనరావు గారు వాళ్ళని పక్కన పెడితే, ఈయన వచ్చిన తర్వాత సినిమా అనేది ఒక వేగాన్ని పుంజుకుందని మనం చెప్పుకోవాలి దాసనారాయణరావు గారి గురించి. సో రంగస్థలం ఇందాక అనుకున్నాం కదా, రంగస్థల కళాకారులు ఎక్కువైపోయారు అని షూటింగ్ చూడటానికి వచ్చిన ఆ సినిమా క్రిటిక్స్ కానీ లేకపోతే ఆ సినిమా జర్నలిస్టులు కానీ అనుకున్నది ఏంటంటే, ఇదేం పాపం ఆయన మరి డబ్బు పెడుతున్నాడు, ఒక తమిళ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ మావుళే గారు, మరి కొత్త వాళ్ళని పెట్టి తీస్తున్నాడు, దీనికి ఏమైనా సక్సెస్ రేటు వచ్చే ఆస్కారం ఉందా లేదా అని గుసగుసలు చెప్పుకుంటున్నారంట. ఆయన చెవిలో పడింది అది. ఏంటి రంగస్థల కళాకారులు పనికిరారా? గొప్ప గొప్ప మహానటి సావిత్రి లాంటి వాళ్ళు, మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు, ఎస్వి రంగారావు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ రంగస్థలం నుంచి రాలేదా, వచ్చి వెండితెర మీద అద్భుతాలు సృష్టించలేదా, రాణించలేదా అని చెప్పి ఆయనకై మనసులో ప్రశ్నలన్నీ వేసుకుని, నేను కూడా చేస్తున్నది మంచి పని, ఇప్పటి నేను ఇంట్రడ్యూస్ చేస్తున్న ఈ రంగస్థల కళాకారులు రేపటి రాబోయే భవిష్యత్తులో వెండితెరను ఏలేస్తారని చెప్పి ఆయన చాలా ఘంటాబద్ధంగా అమ్మి వాళ్ళందరిని తీసుకొచ్చి ఈ సినిమా తీశారు. హిందీలో మనం ఇందాక అనుకున్నాం కదా, సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ విజయ వాళ్ళే నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు దాసనారాయణరావు గారిని సంప్రదించి ఆ కథకు రైట్స్ మాకు ఇవ్వండి అంటే, అప్పుడు మళ్ళీ మాటల సందర్భంలో వచ్చేసి ఎవరు చేస్తారో డైరెక్షన్ ఇలాంటి కథలకు అని చెప్తే, మీరు అంగీకరిస్తే నేనే చేస్తాను సార్ అని చెప్పి ఆయన చాలా ధైర్యంగా ముందుకు వచ్చారంట. అంటే భాష రావాల్సిన అవసరం ఉంది, సినిమా అనేది యూనివర్సల్ లాంగ్వేజ్ అంటారు కదా. సో మనం అర్థం కాని ఫ్రెంచ్, ఇటాలియన్ సినిమాలను కూడా అర్థం చేసుకుంటాం, ఎందుకంటే ఆ దృశ్యాలే మనకి అర్థం వచ్చేలాగా మన ముందు కనపడతాయి. దాంట్లో వినోద్ మెహ్రా, జితేంద్ర, సంజీవ్ కుమార్, అలాగే మౌసమి చటర్జీ, శబనా ఆజ్మీ ఇలాంటి హెమీల్ని, ఇది స్వర్గం నరకంలో మనం చూసిన మురళీమోహను, మోహన్ బాబు, ఈశ్వరరావు ఇలాంటి వాళ్ళకి అక్కడ ఎలాంటి వాళ్ళు దొరికారో చూడండి. ఇక్కడ అన్నపూర్ణమ్మ లేకపోతే ఫటాఫట్ జయలక్ష్మి, ఈ ఫటాఫట్ జయలక్ష్మి కథ మరి వేరే ఉంటుంది. సో అది మళ్ళీ తర్వాత ఎప్పుడో ఇంకో సినిమా సందర్భంలో మాట్లాడుకుందాం, అంతులేని కథ లాంటి సినిమాలు మాట్లాడినప్పుడు అప్పుడు మాట్లాడదాం. ఆవిడ ఈ ఫటాఫట్ జయలక్ష్మి ఎందుకు అయిపోయిందో, ఫటాఫట్ జీవితాన్ని ఎందుకు అర్ధాంతరంగా ముగించుకుందో, ఇలాంటి అంశాలను మనం ఇంకో సందర్భంలో మాట్లాడదాం. కానీ అలాంటి వాళ్ళు శబనాజ్మి అంటే మౌసమి చటర్జీ వీళ్ళందరూ హమాహిమీలు, గొప్ప మహోన్నతమైన పేరు సంపాదించిన వాళ్ళు. అలాంటి వాళ్ళు హిందీ వెర్షన్లో వేశారు, తీస్తుంది ఎవరు? విజయ వాళ్ళు. సో డైరెక్టర్ వీరే చేశారు, అద్భుతమైన పాత్ర. ఈ సినిమాలో దాసనారాయణరావు డైలాగ్ మాడ్యులేషన్ కనుక మనం వింటే, ఆయన్ని చూస్తూ విన్నా ఆశ్చర్యం అలాగే ఆనందం వేస్తుంది, కళ్ళు మూసుకుని ఉంటే ఇంకా బాగుంటాయి. ఎందుకంటే ఆయన టక్ ఒక రకమైన మీటర్ అంటాం కదా, మీటర్లో డైలాగులు వెళ్తూ ఉంటాయి. ఆ విరుపులు కానీ లేకపోతే మధ్యలో ఆ చిన్న వెటకరాలు కానీ ఇవన్నీ ఆయన ఒక కొత్త ఒరవడి మాడ్యులేషన్లో సంభాషణలో ఆయన సృష్టించారని అప్పట్లో చెప్పుకునేవాడు. ఇంకొక కొత్త ప్రయోగానికి కూడా ఆయన ఒక శ్రీకారం చుట్టారు. నాటకాల్లో ముగింపులో కానీ లేకపోతే మధ్యలో ఏదైనా స్క్రీన్ పడాల్సి వచ్చినప్పుడు స్టిల్ అంటాం, దాన్ని స్టిల్ వేశారని, ఎక్కడోళ్ళు అక్కడ ఇలా స్తంభించిపోయినట్టుగా ఉంటారు. దాన్ని మనం ఫ్రీజ్ అని కూడా అంటాం ఫిలిం భాషలో. ఈ ఫ్రీజ్ దృశ్యాలని ఆయన కొత్తగా సెల్యులాయిడ్ మీద తీసుకొచ్చారు. అవి నాటకాలకే పరిమితం అయిపోయినాయి. ఎందుకంటే ఆ స్టిల్ అని ఎక్కడ ఏ యాక్షన్లో ఉన్న ఆ యాక్షన్లో వాళ్ళు అట్లాగే స్టిల్లో ఉండిపోతారు.
ఆ తర్వాత స్క్రీన్ పట్టడం, లైట్లు ఆపడం, ఆ తర్వాత మళ్ళీ చెల్లాచెదురైపోతారు, స్కాటర్ అయిపోతారు. అది ఒక దృశ్యానికి ఇంకొక దృశ్యానికి మధ్యలో లింక్ పెట్టేటప్పుడు కానీ, ఏదో ఒక సిగ్నిఫికెన్స్ ఉంది ఈ దృశ్యానికి అని చెప్పడానికి నాటకాల్లో ఒక ప్రయోగంగా దానివాడు. అదే ప్రయోగాన్ని దాసరి గారు సినిమాల్లో ప్రవేశపెట్టారు. ఆయన సినిమాల్లో కొత్తగా కనిపెట్టిన ఒకానొక అంశం ఏంటంటే, సినిమా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో టైటిల్స్ వెళ్తున్నప్పుడు ఇప్పుడైతే రకరకాలుగా విన్యాసాలను చేస్తారు. ఆ ఫ్రీజ్‌లో ఆయన లోపల నుంచి వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. అంటే ఏం చెయ్యాలి? అంటే సినిమాకి ఒక మెసేజ్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అనుకుంటే, అది పాత్రల ద్వారా చెప్పించడం కంటే, బ్యాక్‌గ్రౌండ్‌లో అంటే వాయిస్ ఓవర్ అంటాం కదా! వాయిస్ ఓవర్‌లో దర్శకుడే మాట్లాడితే బావుంటుందండి. ఆ ప్రయోగం జంధ్యాల గారు చేశారు. అక్కడక్కడ కొన్ని సినిమాల్లో విశ్వనాథ్ గారు కూడా సంభాషణలు చెప్పడం అని వెనక నుంచి మాట్లాడటం అనేది చేశారు. దాసనారాయణరావు సినిమాలు చాలా సినిమాల్లో బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ అంటారు దాన్ని కదా! వాయిస్ ఓవర్. సో, ఆ కథ తాలూకు కంక్లూజన్ అంటే మరి చాలామంది ఎండింగ్ అర్థం కాక ఏంట్రా బాబు ఇలా చేసినా బుర్రలు బిక్కున్నప్పుడు, బాబు ఒక నిమిషం ఉండండి అని చెప్పి, ఒక్క నిమిషం ఆలోచించండి అని లాంటిది ఏదో ఒక ట్యాగ్ లైన్ ఇచ్చి ఆ వెనక నుంచి చెప్తారు. మీరు బుర్ర దించుకోవాల్సిన అవసరం లేదు, ఇది జరిగింది ఆ తర్వాత కాలంలో. ఎందుకంటే కథకి మనకి స్క్రీన్‌కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అన్ని దృశ్యాలు దాని మీద చూపించలేం. అలాగే డ్యూరేషన్ కూడా ఒక పెద్ద ప్రాబ్లం. కొన్ని సినిమాలు 2 గంటలు, 2:30 ఇప్పుడైతే మ్యాక్సిమం 2 గంటల 15 నిమిషాలు వస్తున్నాయి. ఆఫ్‌కోర్స్ అప్పుడప్పుడు 4 గంటల సినిమా 'దురంధర్' లాంటి సినిమాలు 4 గంటల సినిమాలు వస్తున్నాయి అనుకోండి, అది వేరే విషయం. బట్ ఇప్పుడు 'మేరా నామ్ జోకర్' లాంటి సినిమాలు 2 ఇంటర్వెల్స్‌తో వచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి. బట్ కొన్ని సినిమాలకి మాత్రం ఈ ఫ్రీజింగ్ అనేది లాస్ట్‌లో ఆ డైలాగ్ చెప్తే తప్ప అసలు ఏం జరిగింది, ఎండ్‌లో ఏం జరిగింది అనేదాన్ని కొంచెం చెప్పడం. దీని మీద మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చినాయి. ఆ సినిమా అంతా చూసిన వాళ్ళు అర్థం చేసుకోవాలి కానీ, మనం ఎందుకు మళ్ళీ వెనక నుంచి చెప్పడం అనేది ఒక భాష ఉంది కానీ, ఆయన చెప్పిన సమాధానం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తుంది. మనం ప్రేక్షకుల్ని కేవలం మేధావులే వస్తారనుకోకూడదు. పండితులు, పామరులు, సామాన్యులు, ముఖ్యంగా కూలీనాలు చేసుకునే జనం కూడా కాస్తంత ఆహ్లాదం కోసం సినిమాకి వస్తారు. అలాంటి వాళ్ళకి ఏమైనా కొంచెం క్లిష్టంగా ఉంటే వాళ్ళు బుర్రబిక్కునే ఆస్కారం ఉంది. అందుకని వాళ్ళకి అర్థం అవటం కోసం నేను ఈ వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటాను. వ్యాఖ్యానం అనేది మనం ఎప్పటి నుంచో వచ్చింది కదా! నాటకానికి వ్యాఖ్యానం అనేది ఎప్పటి నుంచో ఉంది. అందుకే వ్యాఖ్యాతలు అనేవాళ్ళు వచ్చారు. ఇప్పుడు నాంది ప్రస్తావన నాటకానికి ఎలా ఉంటుందో అలాగ వ్యాఖ్యానం కూడా అలాగే ఉంటుంది. అలాగే దాసనారాయణరావు గారికి ఇంకొక స్పెషాలిటీ ఉంది. కాంట్రాస్ట్ సీన్స్ అంటాం వాటిని మనం. ఇక్కడ ఒక 2 పాత్రలు మాట్లాడుకుంటుంటే, వేరే చోట 2 పాత్రలు మాట్లాడుతుంటాయి. ఇక్కడ పాత్ర ప్రశ్న వేస్తుంది, అక్కడ పాత్ర సమాధానం చెబుతుంది. కాంట్రాస్ట్ అంటాం దాన్నే మనం. ఇక్కడ తల్లి కూతుళ్ళ మధ్య తండ్రి కూతురు మధ్య సంభాషణ జరుగుతుంది. నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను డాడీ అంటే, కట్ చేస్తే అక్కడ హీరో వాళ్ళ మదర్ మాట్లాడుకుంటూ ఉంటారు. లేదమ్మా నువ్వేనని చెప్పి నేను ఆమెనే పెళ్లి చేసుకుంటాను. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతే నీకు చిల్లుగా కూడా వాళ్ళకి ఆస్తి కోసం నేను ఎప్పుడు పోరాడలేదమ్మా, అక్కడ సమాధానం వస్తుంది. ఇలాగ కాంట్రాస్ట్ ఇక్కడికి వచ్చిన అక్కడ సమాధానం. అది దాసనారాయణరావు చాలా గొప్ప టెక్నిక్ లాగా జనరల్గా అయితే అవి నాటకాల్లో స్ప్లిట్ లాగా పెట్టేసి చేయొచ్చు. వాటిని ఆయన ఎందుకంటే ఆయన పాలకొల్లు నుంచి వచ్చారు. పాలకొల్లు అనగానే నాటకాలకి పరిషత్తులకి పెట్టింది పేరు. పెద్ద మహానుభావులు మన రేలంగి వెంకటరామయ్య గారు, అలాగే ఆ తర్వాత వచ్చిన డైరెక్టర్లు అన్నట్టు మర్చిపోయాను. అసిస్టెంట్ డైరెక్టర్లుగా దాసనారాయణరావు గారికి ఈ సినిమాలో కోడి రామకృష్ణ గారును, అలాగే ఇంకొక ఆయన మన రేలంగి నరసింహరావు గారు కామెడీ సినిమాలు తీస్తారు కదా, రేలంగి నరసింహ గారు, వీళ్ళిద్దరూ ఆయన శేషుగణం దీంట్లో వాళ్ళిద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లుగా చేశారు. సో ఈ సినిమా తీసిన తర్వాత రషెస్ చూసుకున్న తర్వాత బాగా వచ్చింది ఈ సినిమా, డెఫినెట్గా ఏదో ఒక ట్రెండ్ని క్రియేట్ చేయబోతుందని చెప్పి అందరూ అనుకున్న నేపథ్యంలో ఆయనకు ఒక మంచి థాట్ వచ్చింది. గొప్ప గొప్ప సినిమాలు తీయటంలో, మోగ మనసులు లాంటి సినిమాలు తీయటంలో ఆరితేరిన వారు ఆదుర్తి సుబ్బారావు గారు. వారికి ఈ సినిమా అంకితం ఇస్తే బాగుంటుందని చెప్పి దాసనారాయణరావు గారికి వీరాభిమానం దాసనారాయణరావు గారు, ఆదుర్తి సుబ్బారావు గారికి, ఆయనకి ఈ సినిమాని అంకితం అనేది చాలా సముచితంగా ఉందని చెప్పి అందరూ చాలా సంతోషించారు. సో ఇంకా ఆ తర్వాత కాలంలో దాసనారాయణరావు గారు సైన్యంలాగా చాలామంది డైరెక్టర్లు వచ్చారు. ఆయన అది యూనివర్సిటీ అంటాం కదా, దాసనారాయణరావు గారిని హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎన్ యూనివర్సిటీ.
ఆ యూనివర్సిటీలో ఎంతమంది రచయితలను ఆయన పోషించారు, ఎంతమంది కొత్త యాక్టర్లకు ఆయన ఆ జీవితాన్ని ఇచ్చారు, ఎన్ని ప్రయోగాలకు ఆయన శ్రీకారం చుట్టారు. మహానటులు ఎన్టీ రామారావు గారు, లేకపోతే ప్రేమాభిషేకం లాంటి సినిమాలు తీసి అక్కినేనిరావు గారికి, నాగేశ్వరరావు గారికి సెకండ్ ఇన్నింగ్స్, శ్రీదేవితో చేయించి అబ్బో ఎన్ని ప్రయోగాలు దాసనారాయణ గారు చేశారు. మరోసారి ఇంకొక మంచి సినిమా గురించి చెప్పినప్పుడు దాసనారాయణ గారి గురించి మరిన్ని మాటలు మాట్లాడదాం. ఈ సినిమాలో కనెక్టింగ్ సాంగ్స్ కొన్ని ఉంటే, స్వర్గం నరకం టైటిల్ సాంగ్ కంటిన్యూగా అది కొనసాగుతూనే ఉంటుంది. ఒకటి ఈ వీధి కుర్రాడు ఆ వీధికి వచ్చాడనే ఒక పాట ఒకటి ఉంటుంది. రామ హరే కృష్ణ హరే ఇంకొక గమ్మత్తు సాంగ్ ఒకటి ఉంటుంది. దీంట్లో అన్నిటికంటే ఒక సాంగ్ రన్నింగ్ సాంగ్ అంటాం దాన్ని మనం అయితే, మంటల్లో మనిషికి మధ్యన రగిలే మంటల్లో మనిషికి మధ్యన రగిలే మంటల్లో. ఎస్పి గారు ఈ పాటను జీవం అంట. అప్పటికి ఘంటసాల గారు పాడాల్సిన పాటలు ఇవన్నీ. ఎస్పిబి గారు వచ్చి కూడా సేమ్ అదే ఆ బ్యాక్గ్రౌండ్ని కొనసాగించారు. ఈ పాట చాలా సాహిత్య భరితంగా ఉంటుంది. డెఫినెట్గా జీవితం ఏ విధంగా ఒక ఫ్యామిలీ సరిగా లేకపోతే ఏ విధంగా మంటల్లో కాలిపోతుంది అనేది ఆ పాట ఆధారంగా, ఆ సందర్భాన్ని పట్టి ఆ పాట రాశారు. సో ఇది దాసరి నారాయణరావు గారు ప్రయోగాత్మకంగా తీసి ప్రయోజనాన్ని సాధించిన ఒకానొక సినిమా స్వర్గం నరకం. 75 నవంబర్ లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఇప్పటికి కూడా బ్లాక్ అండ్ వైట్ కనుక మనకి యూట్యూబ్లో దొరుకుతుంది. మీరు చూడండి. డెఫినెట్గా ఈ సినిమా చూస్తే మీరు డిసప్పాయింట్ అవ్వరు. ఇది. సో ఓల్డ్ ఈజ్ గోల్డ్లో ఈ వారం మనం మాట్లాడుకున్న సినిమా. మళ్ళీ వచ్చే వారం ఇంకొక మంచి సినిమా గురించి మాట్లాడటానికి నేను మీ ముందుకు వస్తాం. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.